హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే సీతాఫలం ఆకులతో కషాయం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే ఈ కషాయం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. ముందుగా ఈ ఆకుల్ని నీట్గా 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ గిన్నెలో నేను గ్లాసున్నర నీళ్లు తీసుకున్నాను. అందులో మనం నీట్గా వాష్ చేసుకున్న ఈ సీతాఫలం ఆకులు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. ఈ వాటర్ ఇక్కడ చూసారా, ఈ గిన్నెకి ఫుల్గా ఉన్నాయి. ఈ వాటర్ ఇలా మరుగుతూ హాఫ్ క్వాంటిటీ అయ్యేలాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సీతాఫలం ఆకులు కషాయం తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాము. ఈ ఆకుల కషాయం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే హై బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ ఆకుల్లో విటమిన్ ఏ మరియు విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్కి చాలా మంచిది. ఇది స్కిన్ తొందరగా ముడతలు రాకుండా ఉంచుతుంది. అలాగే పింపుల్స్ కూడా తగ్గిస్తుంది అన్నమాట. గ్లోయింగ్ స్కిన్ కూడా ఉంటుంది. సీతాఫలం ఆకులు రెగ్యులర్గా వాడడం వల్ల మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఇంకా సీతాఫలం ఆకుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముందు వీడియోస్లో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు కషాయం ఇలా సగం వరకు వచ్చేలాగా మరిగించుకున్నాం కదా. ఇది గోరువెచ్చగా అయ్యాక ఇలా గ్లాస్లో వడగట్టుకుంటే ఏమైనా చెత్త అలా ఉంటే వెళ్ళిపోతుందన్నమాట. ఇలా వడగట్టుకుని గ్లాస్లో వేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత తీసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.